గురించి మనం నేర్చుకున్నాం. ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి? లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం కదా! అసల ఫంక్షన్ అంటే ఏంటంటే, ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విత్ డిజైన్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. స్పెసిఫిక్ టాస్క్‌ని పర్ఫార్మ్ చేయడానికి మనం ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం లేదా డిజైన్ చేస్తాం. ఇలా ఈ ఫంక్షన్స్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ప్రతి డిఫరెంట్ టైప్స్‌ని మనం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. బ్రీఫ్‌గా కాకుండా వాట్ ఈస్ ఎన్ని టైప్స్ ఉన్నాయో, ఎలా క్రియేట్ చేయాలో నేర్పుతాను. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క దాని గురించి ఈచ్ వన్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్. ఫంక్షన్ డిక్లరేషన్ గురించి నేర్చుకుందాం ఫస్ట్. డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్ వచ్చేటప్పటికి ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా ఉండాలంటే ఫంక్షన్ కీవర్డ్ ఉండాలి. ఇట్ డిఫైన్స్ కామెంట్స్‌లో చేసేస్తాను. ఇట్ డిఫైన్స్ ఏం చేయాలి? ఇట్ డిఫైన్స్ ఫంక్షన్ కీవర్డ్ function defines a function with function define చేసినప్పుడు ఏముండాలి? it defines a function with function keyword function keyword and must have function name ఉండాలి. function name తో మనం క్రియేట్ చేస్తాం. defines a function with a function keyword and function name ఉండాలి. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ కీవర్డ్ ఉంది, ఫంక్షన్ నేమ్ శ్రీకాంత్ అనేస్తే ఫంక్షన్ నేమ్ సారీ ఏఎన్టీహెచ్ శ్రీకాంత్ అని నేమ్. దీన్ని ఫంక్షన్ కీవర్డ్ ఫంక్షన్ ఉండి ఫంక్షన్ కీవర్డ్ ఉండి ఫంక్షన్ నేమ్ ఉండి ఫంక్షన్ క్రియేట్ చేస్తే దాన్ని ఫంక్షన్ కీవర్డ్ అంటారు. ఫంక్షన్స్ మెయిన్గా మనం ఏం యూజ్ చేస్తాం? రీయూజ్ ద కోడ్. రీయూజ్ చేయడానికి కోడ్ని యూజ్ చేస్తాం. దీన్ని ఫస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు. సెకండ్ వన్ దాని గురించి నేర్చుకుందాం. సెకండ్ వన్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఎందుకు క్రియేట్ చేస్తామంటే అసైన్ ఫంక్షన్ అనేది ఫంక్షన్ ఈజ్ అసైన్ ఫంక్షన్స్ ఈజ్ అసైన్ టు వేరియబుల్స్కి ఫంక్షన్ అసైన్ చేస్తే ఫంక్షన్కి వేరియబుల్ని అసైన్ చేస్తే దాన్ని ఫంక్షన్ కీవర్డ్ ఉంది. చూడండి ఇక్కడ లెట్ అనే కీవర్డ్ ఉంది, ఫంక్షన్ ఇచ్చాను, ఫంక్షన్ కీవర్డ్ ఇచ్చాను అన్నమాట. ఇదంతా ఒక ఫంక్షన్. ఇక్కడ అదే దీన్ని ఇక్కడ ఎలా రాస్తాం? ఫంక్షన్ ఇచ్చి సమ్మని ఇచ్చి బ్రాకెట్లో ఏ కమా బి అని పెట్టి ఏ కమా బి ఓపెన్ చేశాను. ఇది ఫంక్షన్. చూడు ఇక్కడ ఉన్న ఫంక్షన్ సేమ్, కాకపోతే ఇక్కడ మనం చేసిన రిటర్న్ ఏమన్నా ఏ ప్లస్ బి సేమ్. ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ అంటే ఈ యొక్క ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్ని ఒక వేరియబుల్ అసైన్ చేస్తే ఒక ఫంక్షన్ వేరియబుల్ అసైన్ చేస్తే దాన్ని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటారు అన్నమాట. చూడండి ఇదంతా ఈ ఫంక్షన్ని ఈ వేరియబుల్ తీసుకొచ్చి ఈ యొక్క ఫంక్షన్ నేమ్ తీసుకొచ్చి వేరియబుల్కి అసైన్ చేసాం అనమాట. లెట్ అనే ఒక వేరియబుల్ తీసుకోండి, స్కోప్ స్టేట్మెంట్స్ తీసుకోండి. చూడు ఫంక్షన్ ఈజ్ అసైన్ టు ఒక వేరియబుల్, దాన్ని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటారు. వీటి గురించి ఫర్దర్ వీడియోస్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తర్వాత థర్డ్ వన్ వచ్చేటప్పటికి యారో ఫంక్షన్. యారో ఫంక్షన్ గురించి చెప్తున్నామంటే ఫంక్షన్ వితౌట్ ఫంక్షన్ కీవర్డ్ అండ్ ఫంక్షన్ నేమ్. అంటే ఏంటి? ఫంక్షన్ అనేది ఫంక్షన్ ఎలా ఉండాలంట? ఫంక్షన్ వితౌట్ ఫంక్షన్ కీవర్డ్ కూడా ఉండకూడదు అండ్ ఫంక్షన్ నేమ్ వితౌట్ ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ కీవర్డ్ లేకుండా. అలా ఎలాగంటే కాన్స్టెంట్ తీసుకొని యాడ్ అనేది తీసుకొని పెట్టి ఇప్పుడు చూడండి ఏ కమ బి. ఇది సింటెక్స్.
యారో ఫంక్షన్కి ఈక్వల్ టు పెట్టి గ్రేటర్ పెట్టు. ఇప్పుడు మనం ఏం పెడతాం, ఆపరేషన్ అంటే a ప్లస్ బి చేయాలి. ఇది ఫంక్షన్ కీవర్డ్. వితౌట్ ఫంక్షన్ నేమ్ ఎక్కడైనా ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేసామా, ఫంక్షన్ నేమ్ లేదు అక్కడ. ఇది ఫంక్షన్ నేమ్ ఎక్కడ లేదు, ఫంక్షన్ కీవర్డ్ కూడా ఎక్కడ యూజ్ చేస్తాము, యారో ఫంక్షన్స్ అన్నమాట. యారో ఫంక్షన్స్ దాని గురించి యూజ్ చేస్తాం. వితౌట్ ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ చూడు, ఫంక్షన్ నేమ్ కానీ ఫంక్షన్ కీవర్డ్ కూడా ఉండకూడదు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేటప్పుడు ఫైనల్ వన్, ఫోర్త్ వన్ ఫైనల్గా వచ్చేసింటే అనానమస్ ఫంక్షన్. క్యాపిటల్ పెడతాం, అనానమస్ ఫంక్షన్. అనానమస్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఫంక్షన్ వితౌట్ నేమ్. అంతే, ఫంక్షన్ వితౌట్ నేమ్ ఉంటే దాన్ని ఫంక్షన్ కీవర్డ్ అంటారు. అదే అనానమస్ ఫంక్షన్ అంటారు. ఫంక్షన్ వితౌట్ నేమ్ దాన్ని ఎలాగంటే ఫంక్షన్ కీవర్డ్ ఉంటుంది. చూడండి, నేమ్ ఉండదు అనమాట, డైరెక్ట్ నేమ్ లేకుండా ఏ కామా డి కర్లీ కేసెస్ ఇంతే. దీన్ని ఫంక్షన్ కీవర్డ్ అంటారు. దీన్ని ఏ కామా బి చూసారా, అనానమస్ ఫంక్షన్. అనానమస్ ఫంక్షన్ అంటే ఏంటంటే యూ కెనాట్ యూజ్ ది వేరియబుల్ అనమాట, డైరెక్ట్గా యూజ్ చేయలేము అనానమస్ ఫంక్షన్. అనానమస్ ఫంక్షన్ ఏం చేస్తారంటే వీ కెనాట్ యూజ్ డైరెక్ట్లీ, వీ కెన్ అసైన్ అనానమస్ ఫంక్షన్ టు ఎనీ వేరియబుల్. ఒక వేరియబుల్ కన్నా అసైన్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇక్కడ చూద్దాం, అలాగే లెట్ 3 ఈక్వల్ టు, చూడు ఇప్పుడు ఎర్రర్ పోయింది, ఇందరిదాకా ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ పోయింది చూడండి. చూద్దాం చూడండి, చూడండి ఇక్కడ రెడ్ కింద ఎర్రర్ వచ్చింది, పోయిందా, ఎర్రర్ పోయింది చూడండి. అంటే అనానమస్ ఫంక్షన్ అంటే వితౌట్ ఫంక్షన్ కీవర్డ్ లేకుండా, వితౌట్ ఫంక్షన్ నేమ్ లేకుండా ఓన్లీ ఫంక్షన్ కీవర్డ్ మట్టుకు ఉంటుంది, ఫంక్షన్ నేమ్ మట్టుకు ఉండదు. అనానమస్ ఫంక్షన్ డైరెక్ట్గా యూజ్ చేయలేము, ఎందుకు, విత్ హెల్ప్ ఆఫ్ వేరియబుల్ అసైన్ చేయాలి ఆ ఫంక్షన్కి. Anonymous function we cannot directly use, we can assign the anonymous function to any variable assign. Arrow function అంటే వితౌట్ కీవర్డ్ ఉండకూడదు, ఫంక్షన్ నేమ్ కూడా ఉండకూడదు. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక ఫంక్షన్ కి ఒక వేరియబుల్ అసైన్ చేయడం, ఇది జనరల్ ఫంక్షన్ అని తెలిసింది. థ్యాంక్ యూ.